ఈ వీడియోలో బ్రోకరేజ్ అంటే ఏంటో తెలుసుకుందాం. బ్రోకరేజ్ అంటే ఏమీ లేదు, సింపుల్గా సిల్లీగా చెప్పుకుందాం. సో మీరు ఏదైనా కంపెనీ మీద చాలా నమ్మకంతో ఉన్నారు. ఎగ్జాంపుల్ మీరు రిలయన్స్ తీసుకోండి. రిలయన్స్ మీరు సేల్స్ చూస్తున్నారు అండ్ చాలామంది ఆ షాప్ రిలయన్స్కి వెళ్తున్నారని అబ్జర్వ్ చేశారు. సో ఫ్యూచర్లో కూడా ఆ రిలయన్స్ అనేది పెరుగుతుందని మీకు నమ్మకం ఉంది. సో మీరు షేర్స్ కొందాం అనుకుంటున్నారు ఆ కంపెనీలను. షేర్స్ కొనాలంటే మీరు ఏం చేస్తారు, డైరెక్ట్ వెళ్ళిపోయి రిలయన్స్ కంపెనీకి వెళ్ళిపోయి సార్ నేను ఇలా మీ కంపెనీస్లో షేర్స్ కొందాం అనుకుంటున్నాను. సో నాకు 10-20 షేర్స్ కావాలి, నేను మీకు డబ్బులు ఇచ్చేస్తాను, నాకు షేర్స్ ఇచ్చేయండి అంటే ఇది అవుద్దా? అవదు కదా. సో మీరు షేర్స్ని బై చేయాలంటే మధ్యలో ఒక స్టాక్ బ్రోకర్ అనేవాడు కావాలి. సో ఆ స్టాక్ బ్రోకర్ ఏం చేస్తాడంటే మీ కంపెనీస్లో ఉన్న షేర్స్ అనేవి బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది చేసి పెడతాడు. సో ఏమేం చేస్తాడంటే ఐపీఓస్కి అప్లై చేయడం అండ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం లేదంటే ట్రేడింగ్ చేయడం, ఇవన్నీ కూడా ఇన్వెస్టర్ అదే స్టాక్ బ్రోకింగ్ అనేది మీకు చేసి పెడుతుంది. అంటే మీరు చేసుకోవచ్చు అనమాట ఆ యాప్ యూస్ చేసుకుని. సో ఏవి మంచి బ్రోకరేజ్ యాప్స్ అంటే చాలా ఉన్నాయి. అండ్ నేను పర్సనల్గా యూజ్ చేసే యాప్స్ కావచ్చు అండ్ నాకు బాగా నచ్చినవి కావచ్చు, లేదంటే మీకు ఎటువంటి యూజ్ అవుతాయి, అదే ఎటువంటి నచ్చుతాయి అన్నది కావచ్చు. ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. అంటే ఈ సిరీస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకున్న తర్వాత సో నెక్స్ట్ వీడియోస్లో ఒక అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ ఒక ఎలా ఇన్వెస్ట్ చేయాలన్నది నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు లాస్ట్ వీడియోస్లో మీకు నేర్పిస్తాను అనమాట. సో నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామంటే ఇన్వెస్టర్స్ అంటే ఎవరో మనం తెలుసుకుందాం. సో ఎవరైనా ఫాలో చేసుకోకపోతే వెంటనే ఫాలో చేసుకు పెట్టుకోండి.